హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ. వైట్ రైస్ హెల్తీ కాదు కాబట్టి వైట్ రైస్తో చేసే దోశలు కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ దోశ చేసుకుంటే మనం హెల్తీగా అయిపోతాం. నార్మల్ దోశ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందు 2 గ్లాసెస్ మినపప్పు తీసుకోవాలి. ఇంకొక బౌల్లో 2 గ్లాసెస్ తెల్ల జొన్నలు తీసుకోవాలి. ఇంకా 2 గ్లాసెస్ కొర్రలు తీసుకోవాలి. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మినపప్పు కనీసం 4 అవర్స్ నానబెట్టుకోవాలి. కొర్రలు జొన్నలు కనీసం 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ముందు కొర్రలు జొన్నలు గ్రైండర్లో వేసుకోవాలి. అవి కొంచెం సేపు గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బాగా గ్రైండ్ అయ్యాక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసి నైట్ అంతా మూత పెట్టి పులవనివ్వాలి. మార్నింగ్ కల్లా పిండి చక్కగా పులుస్తుంది. ఇలా పులిసిన పిండిలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో రుద్దాలి. ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేయాలి.
ఇప్పుడు దీని మీద దోశలు వేసుకోవటమే. దోశ పిండి నీట్గా స్ప్రెడ్ చేసి ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందాం. దోశ వేసుకొని దాని మీద ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఎగ్ దోశ వేసుకుందాం. ఒక బౌల్లో ఎగ్ వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని దోశ మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద కొంచెం కారం వేసుకొని ఆయిల్ వేసి 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఈ వేడి వేడి దోశలు పల్లి చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thanks for watching. Bye.